ఫ్రెండ్స్ మనం గమనించినట్టయితే ఫర్ ద ఫస్ట్ టైం సీజన్‌లో పవన్ డెమోన్ రితుని నామినేట్ చేశాడు. పవన్ డెమోన్ రితుని నామినేట్ చేయడం చాలా షాకింగ్ మనందరికి చూసిన వాళ్ళందరికీ. కానీ అసలు ఇంటర్నల్‌గా ఏం జరిగిందనేది గనుక చూసినట్టయితే ఇప్పటి వరకు డెమోన్ ఎన్నో సందర్భాలలో రితుని సపోర్ట్ చేసుకుంటూనే వచ్చాడు. మీరు గమనించినట్టయితే ఫైర్ స్ట్రామ్ వాళ్ళు కానీ, ఓకే, వచ్చిన వైల్డ్ కార్డ్ కానీ ప్రతి ఒక్కరు అంతెందుకు కింద కామెంట్స్ చూడండి, కింద సజెషన్స్ చూడండి, ప్రతి ఒక్కళ్ళు డెమాన్ ఆట రితు వల్ల పాడైంది అంటే అందరు ఎస్ కొడతారు. కానీ ఆ మాటలు ఏమి వినలే అసలు పవన్ డెమాన్. అయితే రమ్య పదే పదే తనకి సగం చెప్పి సగం చెప్పకుండా నేను ఇంతకన్నా చెప్పలేను, నేను ఇంతకన్నా చేయలేను అని చెప్పేసి తనని మిస్గైడ్ చేసినప్పటికీ కూడా అసలు ఏం జరిగిందో చెప్పు, నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా, నా వల్ల అది జరిగిందా, నా వల్ల ఇది జరిగిందా అని నన్ను అడిగాడే కానీ ఏ నిమిషం కూడా పవన్ డెమాన్ పాపం రితుని అస్సలు అపార్థం చేసుకోవాలా. ఇంకా రితునే తనకు నా తన మీద నాకు ట్రస్ట్ పోతుంది, తనకు నా మీద ట్రస్ట్ లేదు, నేను ఇంకా అసలు ఇలా ఉండను అది ఇది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు ఆ పవన్ డెమోన్ రితు విషయంలో జరిగినది ఒక సంఘటన ఉంది. ఆ సంఘటన అది బెడ్ మీద తోసేసింది. బెడ్ మీద తోసేసింది. ఆ రోజు నిజంగా రితు అఫండ్ అయి ఉంటే ఆ రోజే మాట్లాడి ఉండేది. ఆ రోజు తనకి తప్పు అనిపించలేదు. అందుకనే వీకెండ్ ఎపిసోడ్ లో కూడా తను తప్పు చేయలేదు సార్, నాకు అది ఫ్రెండ్లీగానే పుష్ చేసినట్టు అనిపించింది కానీ వేరే రకంగా తను చేయలేదు సార్ అని తను స్టాండ్ తీసుకుంది. అంతేగాని అక్కడ మాట్లాడకుండా అక్కడ సైలెంట్ గా ఉండి వీకెండ్ లో గనక తను గనక ఉమెన్ కార్డో లేకపోతే వేరే ఇంకేదన్నా కార్డో తీసి ఉంటే అప్పుడు మీరు అనొచ్చు, "ఆ, లేదు లేదు రితు అలా చేసేసింది ఇలా చేసింది, డెమోన్ ఇలా చేసాడు అలా చేసాడని." అయితే నాగ్ సార్ కూడా తెలుగు సంబంధించిన దానిలో అంటే తెలుగు సంబంధించిన బిగ్ బాస్ లో నాకు ఇలాంటివి నచ్చవు కాబట్టి నేను నేను చెప్తున్నాను ఇది. మీరే కాదు వచ్చే వాళ్ళకు కూడా ఒక రకంగా ఉంటుంది, ఒక స్టాండర్డ్ ఉండాలి అని చెప్పేసి నేను ఈ విషయం మీద క్లారిటీ ఇస్తున్నానని చెప్పాడు. ప్రతి విషయంలో కూడా తన దగ్గరికి వెళ్ళి గట్టిగా అరవడాలు, కేకలేయడాలు, గోల చేయడాలు, ఇద్దరు నస బ్యాచే. ఏదైనా టాపిక్ జరిగితే అటు పవన్ వదలడు, ఇటు రితు వదలదు. రితు చిన్న చిన్న విషయాలకు కూడా నువ్వు నన్ను అలా అన్నావు, నిన్ను ఇలా అన్నావు, ప్రతి ఒక్కళ్ళు వచ్చి నీకు బుద్ధి లేదు, అందరూ అంతెందుకండి సృష్టి వర్మ నీకు బుద్ధి లేదు, వచ్చిన వాళ్ళందరూ రితుతో దూరంగా ఉండమన్నారు, నువ్వెందుకు ఉండలేకపోతున్నావు, ఇవన్నీ చెప్పినప్పుడు తన మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే జి- తను కంటిన్యూస్ గా రితు పక్కనే కూర్చోలేడు. తను వంట చేస్తున్నప్పుడు రితు ఏదైనా బ్యాక్ స్టాప్ చేయడానికి ప్రయత్నించిందా, ఇవన్నీ ఆలోచిస్తారు కదా. ఇప్పుడు ఒక వ్యక్తి మనకు 2 నెలల నుంచి పరిచయం కానీ తన మీద బాండింగ్ ఏర్పడింది, తను ఏ రకంగా స్టాండ్ తీసుకుంటుందో తెలియట్లా. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు అంటే భరణి లాంటి 50+ ఏజ్ ఉన్న మనిషే అవునా నేను తప్పు చేస్తున్నానా అని పాపం ఆయన నలిగిపోయే స్టేజ్ లోకి వెళ్ళిపోయాడు. అలాంటిది పాపం పవన్ డెమోన్ కి మహా అంటే 30 years ఉంటాయేమో, చిన్న అబ్బాయి. ఓకే, అలాంటి టైంలో కూడా తను లేదు సార్, నేను రితు గురించి నేను ఏం తప్పు మాట్లాడలేదు సార్, తను నాకు సగం చెప్పి సగం చెప్పకపోతే రమ్య నేను పదే పదే 2-3 times అడిగాను కానీ తన మీద నమ్మకం లేక కాదు సార్ అని చెప్పాడు. అయితే మాధురి గారి దగ్గర నువ్వు స్టాండ్ తీసుకోలేదు, వాళ్ళ దగ్గర నువ్వు స్టాండ్ తీసుకోలేదు అంటే స్టాండ్ తీసుకుంటే నీకు బుర్ర లేదు అంటున్నారు పవన్ డెమోన్ ని. నాకు బుర్ర ఉంది, నాకు 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 మంచి అనిపించిన వాళ్ళతో నేను మాట్లాడతానని ముత్తి నోరు బాదుకుంటున్నా కూడా తను వినలేదు. ఆఖరికి తన ఫ్యామిలీ ఫోటోని కూడా త్యాగం చేసి తన ఫ్యామిలీ ఫోటో కోసం ఇచ్చాడు. ఇక కనీసం అదైనా తను కృతజ్ఞత పెట్టుకోవాలి కదా. ప్రతి దానిలో కూడా నాకు నువ్వు వచ్చేయలేదు, నాకు నువ్వు ఇచ్చేయలేదు అంటే ఏం చేయలేదు ఫ్రెండ్స్, ఎవరికి వాళ్ళు అంతే. నాకైతే ఏమనిపించిందో తెలుసా, ఫస్ట్ టైం డెమాన్ పవన్ తన మనసులో ఉన్న వాల్కెనో లాంటి బాధను బయట పెట్టడేమో అనిపించింది. నాకు రితు జెన్యున్ కాదు, పవన్ డెమోనే జెన్యున్. తన ఓర్పుకి తన సహనానికి తన టాప్ 5 లో ఉండాలి.